నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. ఇది మెయిన్ డోర్కి ముందు కూడా మనకి కొంచెం వరండా మోడల్ అయితే రావడం జరిగింది. ఈస్ట్ వైపు అయితే మంచి వెంటిలేషన్ రావడానికి ఓపెన్ అయితే కనిపిస్తుందండి. ఇది మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళగానే మెయిన్ డోర్ అయితే మనకి క్వాలిటీ కలిగిన టేక్ వుడ్ అయితే కనిపిస్తుంది. టోటల్గా అయితే 5 ఫ్లోర్లు ఉన్నాయండి. ఈ గేటెడ్ కమ్యూనిటీలో అయితే 130 ఫ్లాట్లు అయితే ఉన్నాయి. ఇది మనకి 4వ ఫ్లోర్ వస్తుంది. ఇదంతా మనకు హాల్ వస్తుందండి. బిల్డింగ్ క్వాలిటీ అయితే 100% స్ట్రాంగ్ క్వాలిటీ అయితే కనిపిస్తుందండి. ఎక్కడ కూడా మనకి చిన్న బ్రేక్స్ అవడం కానీ క్రాక్స్ కూడా ఎక్కడ కనిపించలేదు. చాలా హెవీ క్వాలిటీ కనిపించింది. హాల్ దాటి కాస్త ముందుకెళ్తే మనకి సెపరేట్గా డైనింగ్ ఏరియా కనిపిస్తుంది. ఇంచుమించుగా ఇది కూడా మనకి హాల్ సైజ్ వచ్చింది. ఆ చివరిలో డైనింగ్ వేసినా సరే ఇంకొక 2 డైనింగ్లు టోటల్గా అయితే ఒక 6 డైనింగ్ టేబుల్ పట్టి అంత స్పేసెస్గా కనిపించింది. రైట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రజెంట్ అయితే ఒకటి ఇండియన్ వాడుతున్నారు. కావాలనుకుంటే మనం మార్చుకోవచ్చు. బాత్రూమ్ సైజెస్ అయితే స్పేసెస్గా అనిపించాయి. ఎక్కడ కూడా మనకి కంజెస్టెడ్గా నొక్కినట్టు అయితే అనిపించలేదు. చాలా ఫ్రీగా అయితే స్పేసెస్గా అనిపించాయి. కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా మనకి సఫిషియెంట్గా ఉందండి. 6x6 అయితే పడుతుంది. ఇంకా మనకి స్పేస్ అయితే కనిపిస్తుందండి. వెంటిలేషన్ అయితే చక్కగా ప్రొవైడ్ చేశారు. తక్కువ బడ్జెట్లో గేటెడ్ కమ్యూనిటీ కావాలనుకున్న వారికి ఇదొక మంచి ఆప్షన్ అండి. ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి సెల్ఫ్లు ఉన్నాయి. ఒక స్ట్రాంగ్ అట్ట కూడా కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మన హాల్లోకి వచ్చేస్తే స్ట్రైట్గా మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ అయితే కనిపిస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్కి ప్లస్ ఉందని చెప్పొచ్చు. ఆల్రెడీ బెడ్ ఉన్నా సరే మనకి ఇంకొక బెడ్ వేసుకుని ఇంకొక 2 దివాన కట్టలు వేసుకోవడానికి స్పేస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్ట్రైట్గా వెంటిలేషన్ ఉంది. కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి వాళ్ళంతా. ఈ చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేస్తున్నారు లోపల. వెస్ట్రన్ మోడల్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ మనం డైనింగ్ దగ్గరికి వచ్చేస్తే డైనింగ్ కానుకుని మళ్ళీ ఒక బాల్కనీ మోడల్ అయితే రావడం జరిగింది. ఇది కాకుండా మళ్ళీ కిచెన్ దగ్గర యూటిలిటీ వచ్చింది. కంప్లీట్గా అయితే వెంటిలేషన్ బాగుందండి. ఇది కూడా మనకి బాల్కనీ సైజు కూడా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. బట్టలు ఆరబెట్టుకోవడానికి అయితే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ అండ్ ఆ యూటిలిటీ దగ్గర కూడా మనం ఆరబెట్టుకోవచ్చు. 4th ఫ్లోర్ కాబట్టి గాలి వెలుతురికి అయితే ఇబ్బంది లేదు. ఇది కిచెన్ వస్తుందండి. కిచెన్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న ఫ్లాట్లతో పోలిస్తే డబల్ కిచెన్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్లో జనరల్గా అయితే మనకి ఒక 2 అడుగులు సందులుగా అయితే విడిచిపెడతారు. ఇక్కడ అలా కాకుండా దాదాపుగా మధ్యలోనే ఒక 6 అడుగులు స్పేస్ అయితే ఉంది. చివరిలో మనకి ఫుల్ సెల్ఫ్లు, పైన స్ట్రాంగ్ అట్టుకొచ్చింది. అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ వచ్చింది. ఈస్ట్ వైపు స్పేసెస్గా ఉందండి. యూటిలిటీ స్పేస్ కూడా ఇక్కడ మనం వాషింగ్ మెషిన్ అది పెట్టుకోవచ్చు. కంప్లీట్గా అయితే ఓపెన్ చేసి ఉంచారు. గాలి వెలుతురు చక్కగా వస్తుంది. ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. స్ట్రాంగ్గా ఉంది. ధర విషయాలన్నీ కూడా తమ్మనీళ్ళలోని అదేవిధంగా కిందన మోర్ అని కనిపిస్తుందండి. అది క్లిక్ చేస్తే కనిపిస్తాయి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.